నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళాను. సో ఆ విజయవాడ ప్రయాణం కబుర్లు చెప్పేస్తా వినేయండి. ఇది చాలా మినియెస్ట్ వ్లాగ్, జస్ట్ 1 minute ఉంటుందంటే. సో చెప్పేస్తాను వినేయండి. మేము ఇనీషియల్గా అనకాపల్లి నుంచి విజయవాడకి ట్రైన్ అయితే ఎక్కేసాము. తర్వాత మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఆటోస్ అయితే ఉంటాయి మనకి గుడికి. సో మేము ఆటో ఎక్కేసి వెళ్ళిపోతే ఇక్కడ దించారన్నమాట, కరెక్ట్గా బస్సులు ఉండే చోట. ఇక్కడి వరకు తేడానికి అయితే ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ అక్కడే ఆ బస్సుల దగ్గరే మనకి స్పాట్లో కృష్ణానది అయితే ఉంటుంది. మనం అక్కడ కాలు తడుపుకోవచ్చు ఒకసారి. మేము అక్కడ కొంచెం కాలు తడుపుకున్న తర్వాత వెంటనే ఇంకా బస్సు ఎక్కేసాం. ఈ బస్సు అయితే కొండ మీదకి దించుతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది దేవస్థానం బస్. సో లైన్ వైజ్గా మనం ఎక్కేసి ఇక్కడికి రీచ్ అయిపోతాము. ఈ ఏరియాలో మమ్మల్ని అయితే బస్ దింపారు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఇదే దర్శనం రూట్ అనమాట. ఫ్రీ దర్శనం టికెట్లు అన్నీ ఉంటాయి. సో మేము వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ అయిపోయాం అనకాపల్లికి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే రే, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ వ్లాగ్ చూసారా మీరు? చూడకపోతే వెంటనే క్లిక్ చేసి చూసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.